వంతెన ఒకటే కానీ దానిపై పేరు మాత్రం ఎవరిది? ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ ఇప్పుడు గ్రేటర్ రాజకీయంలో రచ్చలేపుతుంది. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం ఎవరికి వారే తమ ప్రతిపాదనలే నెగ్గాలని కత్తులు నూరుతున్నాయి. ప్రారంభోత్సవం ముందే నామకరణం చుట్టూ కాకరేపుతున్న ఆ పొలిటికల్ వారేంటి? అసలు ప్రభుత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతోంది? సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ పై జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ భాగ్యనగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రూపుదిద్దుకున్న మరో ఫ్లైఓవర్. కానీ రిబ్బన్ కట్ చేయడానికి ముందే ఈ బ్రిడ్జ్ ఓ పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్గా మారిపోయింది. వంతెన నిర్మాణాన్ని పక్కన పెడితే దానికి ఏ పేరు పెట్టాలని దానిపై పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్కు చేరింది. ఏకంగా 3 ప్రధాన పార్టీలు, స్థానిక సంఘాలు తమ పట్టు వీడకపోవడంతో హైదరాబాద్ రాజకీయం ఒక్కసారిగా ఉత్కంఠగా మారింది. తెలంగాణ స్వాభిమాన్ పరిషత్, హిందూ సంఘాలు, బీజేపీ నేతలు మాత్రం ఒకటే డిమాండ్పై భీష్మించు కూర్చున్నారు. తెలంగాణ నేల గర్వించదగ్గ స్వాతంత్ర సమర యోధురాలు స్వర్గీయ సంగం లక్ష్మీబాయి పేరునే ఈ బ్రిడ్జికు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతపు ఆత్మ గౌరవానికి గుర్తింపుగా లక్ష్మీబాయి పేరును మాత్రమే ఖరారు చేయాలంటున్నారు. స్థానిక సెంటిమెంట్ ను కాదని వేరే పేరు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. స్టీల్ బ్రిడ్జ్ విషయంలో గత 4 సంవత్సరాల కింద ప్రారంభమైనటువంటి ఒక స్టీల్ బ్రిడ్జ్ దాదాపు అది పూర్తిగా వచ్చిన సందర్భంలో ఆ యొక్క బ్రిడ్జ్కు నామకరణము చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని సంగం లక్ష్మీబాయి గారి యొక్క పేరు మీద నామకరణం చేయాలనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి యొక్క స్థానికులు, అదే రకంగా అన్ని పార్టీల యొక్క రాజకీయ పార్టీల యొక్క నాయకులు ముక్తకంఠంతో ఈ యొక్క విషయాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి తెలియజేయడం, అదే రకంగా ప్రభుత్వంలో ఉండేటువంటి యొక్క మంత్రి గారికి కూడా ఈ విషయము మా ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ విషయం లోపల ప్రభుత్వం చొరవ తీసుకొని స్థానికుల యొక్క ఇక్కడ ఉండేటువంటి యొక్క స్థానికుల మనోభావాలను గౌరవించి వారికి తప్పకుండా వారి యొక్క పేరును పెట్టాలనేటువంటిది మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ యాజ్ ఎ భాగ్యనగర్ జిల్లా ప్రెసిడెంట్గా మేమందరం కూడా ఆ విషయం లోపల వారి పేరు పెట్టాలని కోరుకుంటున్నాం. ఇంకోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ తమదైన వ్యూహంతో ముందుకు సాగుతోంది. స్థానిక సేవలకు గుర్తుగా సీనియర్ నేత స్వర్గీయ సుధీర్ కుమార్ పేరును ఈ స్టీల్ బ్రిడ్జ్కు పెట్టాలని అధికార యంత్రాంగంపై ఒత్తిడి పెంచుతోంది. ఈ ప్రాంతంలో సుధీర్ కుమార్ చేసిన ప్రజా సేవలు, రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ ఆయన పేరు పెట్టడమే సరైనదని కాంగ్రెస్ శ్రేణులు బలంగా వాదిస్తున్నాయి. ఈ ఇద్దరి పోటీ మధ్యలోకి ఎంఐఎం పక్కా ప్లాన్ తో ఎంట్రీ ఇచ్చింది. ఏకంగా భారత మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరును తెరపైకి తెచ్చింది. దేశం గర్వించదగ్గ మహోన్నత శాస్త్రవేత్త పేరును సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్కు పెట్టాలని డిమాండ్ చేస్తోంది. దీని ద్వారా ఈ ప్రాజెక్టుకు జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందని ఎంఐఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. 3 దిగ్గజాల పేర్లు తెరపైకి రావడంతో నామకరణం కాస్త హై డ్రామాగా మారింది. చాలా కష్టపడుతుంది ప్రజలు. ఎవరిని కనిపించినా సీనన్న లేని లోటు ఎవరు తీర్చలేదు. సీనన్న లేని ఉదయాన్ని చెప్తుందో కానీ మాకైతే సీనన్న లేని మన ప్రాంత ప్రజలే కాదు, ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. సీన్తో అటాచ్ ఉన్నామంటే సీన్ వాళ్ళకి ఆంధ్ర తెలంగాణతో ఉన్న అనుభవం కూడా ఉంది. అంటే ఒక బ్రిడ్జ్, 3 పార్టీలు, 3 భిన్నమైన డిమాండ్లు. ప్రారంభోత్సవ గడియ దగ్గర పడుతున్న కొద్దీ సస్పెన్స్ పీక్స్ కు చేరుతోంది. స్థానిక సెంటిమెంట్ కు ఓటేసి సంగం లక్ష్మీబాయి పేరును ఖరారు చేస్తారా? పార్టీ నేత సుధీర్ కుమార్ వైపు మొగ్గు చూపుతారా? లేక విపక్షాల డిమాండ్కు తలొగ్గి అబ్దుల్ కలాం పేరును ఫిక్స్ చేస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. రేవంత్ ప్రభుత్వం ఎవరి డిమాండ్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది? సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ పై ఏ పేరు మెరవబోతోందో చూడాలి.